అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీకమలాకరాయ నమః. శ్రీగురుభ్యో నమః. నమస్కారము. ఈనాటి శుభయోగ కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ ఖరనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము చవితి తిథి గురువారము. ఈరోజు చవితి తిథి రాత్రి 1:17 వరకు, నక్షత్రము అనురాధ ఉదయం 10:21 వరకు ఉంటాయి. యోగము వరియాన్ రాత్రి 8:51 వరకు, కరణము ఈరోజు భవ పగలు 1:55 వరకు ఉంటాయి. వర్జ్యము పగలు 3:48 నుండి 5:22 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము ఉదయం 9:53 నుండి 10:41 వరకు ఉంటాయి. ఈరోజు పునర్దుర్ముహూర్త కాలము పగలు 2:54 నుండి 3:42 వరకు ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 1:09 నుండి 2:43 వరకు ఉంటాయి. రాహుకాలము మధ్యాహ్నము 1:30 నుండి 3 గంటల వరకు. యమగండ కాలము ఈరోజు ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటాయి. సూర్యోదయము ఈరోజు 5:44 సూర్యాస్తమయము 6:12 నేటి విశేషం సంకటహర చతుర్థి. మేషరాశి వాళ్లకు ఈరోజు లాభాలు కలిసి వచ్చేటటువంటి రోజు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసుకునేందుకు పెద్దవారి యొక్క ఆశీర్వాదములు కోరుకుంటూ ఉంటారు. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. విందు భోజనాలు చేయగలుగుతారు. సౌఖ్యవంతమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభ రాశి వాళ్లకు ఈరోజు దూర ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తుంటాయి. నూతన బంధుత్వ పరిచయాలు ఏర్పడుతుంటాయి. వ్యసనముల వల్ల కొంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలలో పాల్గొంటారు. మిథున రాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో లాభాలు కలిసి వస్తాయి. మాతృవంశీయులకు సంబంధించినటువంటి అంశాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రు సంబంధమైనటువంటి భయము ఆందోళనలు చెందుతూ ఉంటాయి. చిక్కులు చికాకులు ఉంటాయి. పెద్దవారితో పరిచయాలు కూడా పెరుగుతుంటాయి. కర్కాటక రాశి వాళ్లకు ఈరోజు కార్యదీక్ష పట్టుదల అధికంగా ఉంటాయి. స్నేహితుల యొక్క కలయిక ఆనందాన్ని ఇవ్వగలుగుతూ ఉంటుంది. ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు. నూతన వస్తు లాభం కలుగుతుంది. పెట్టుబడుల రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వాళ్లకు ఈరోజు వేరువేరు రూపాలలో స్నేహితులను కలుసుకోగలుగుతారు. వ్యసనముల వల్ల దుబారా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. నూతన పరిచయాలు ఆనందాన్నిస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాల విషయాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. సేవకుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కన్యా రాశి వాళ్లకు ఈరోజు పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉండే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శ్రమాధిక్యత పెరుగుతూ ఉంటుంది. స్నేహితులను కలుసుకోవటం, విందు కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. ఇతరులకు సంబంధించినటువంటి అంశాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. తులారాశి వాళ్లకు ఈరోజు కుటుంబ సభ్యులకు కలిగినటువంటి అనారోగ్యం కారణంగా ఆందోళన చెందుతూ ఉంటారు. గృహంలో జరిగేటటువంటి శుభకార్యక్రమ ప్రయత్నాలను కూడా అనుకూలిస్తాయి. పెద్దవారిని కలుసుకోవటం, సంప్రదింపులు జరుపుతూ ఉంటారు. ఆర్థిక లాభాలు ఆనందాన్ని ఇవ్వగలుగుతాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు స్నేహితులను కలుసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. నూతన వస్తులాభం కలుగుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. సౌఖ్య జీవనం ఏర్పడుతుంది. కుటుంబ పెద్దలను కలుసుకుంటారు. ధనుస్సు రాశి వాళ్లకు ఈరోజు మాతృవంశీకులకు సంబంధించినటువంటి అంశాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఉమ్మడి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలకు ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విభేదాలు కొంత ఆందోళనకు గురి చేస్తూ ఉంటాయి. అన్ని విషయాలలో కూడా ఎంతో కొంత ప్రతికూలంగా ఉండే సూచనలు ఉన్నందున ప్రతి విషయంలో కొంత జాగ్రత్తగా ఆలోచనలు చేసి అవసరమైతే తప్ప ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ముఖ్యమైనటువంటి వార్తలు వింటారు. ప్రయాణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మకర రాశి వాళ్లకు ఈరోజు అనుకున్నటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. మానసికమైనటువంటి వేదన ఇబ్బందులకు గురి చేస్తుంది. అకారణమైనటువంటి విరోధాలు కొంత ఆందోళనకు దారితీస్తూ ఉంటాయి. గృహంలో జరిగేటటువంటి సంబంధ బాంధవ్యాలకు సంబంధించినటువంటి అంశాలకు కొంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి అంశాలలో కీర్తి ప్రతిష్టలు కలుగుతూ ఉంటాయి. విందు కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి వాళ్లకు ఈరోజు అధికారికపరమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకోగలుగుతారు. గొప్పవారితో స్నేహ పరిచయాలు ఏర్పడతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. జయాపజయాలు సమానంగా స్వీకరించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటూ ఉంటారు. యశోభోజన ప్రాప్తి కలుగుతుంది. సుఖజీవనం ఏర్పడుతుంది. మీనరాశి వాళ్లకు ఈరోజు నూతన వస్తులాభం కలుగుతుంది. విందు భోజనాలు చేయగలుగుతారు. నూతన వ్యక్తుల యొక్క కలయిక ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాయి. సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తిరీత్యా ఎంతో కొంత అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. ఇవి ఈనాటి దిన ఫలితాలు. తిరిగి రేపటి శుభయోగ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారము. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. మీ జాతక ఫలాలకు, సుముహూర్త నిర్ణయాలకు మరియు జ్యోతిష సలహాలకు జ్యోతిషరత్న శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారిని సంప్రదించండి.